24 సార్వత్రిక ఎన్నికల బరిలో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 13 మంది పోటీలో నిలిచారు. ఎన్నికల అధికారి తుది జాబితా విడుదల చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి గుర్తులు కేటాయింపు చేశారు. 13 మందిలో కావలి పట్టణం నుంచి 9 మంది, ఒకరు ప్రకాశం జిల్లా, 2 అల్లూరు, ఒకరు బోగోలు మండలాల నుంచి పోటీ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి 7 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 6 మంది పోటీలో నిలుస్తున్నారు. అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే కావలి వైకుంఠపురానికి గుంజి వెంకటేశ్వర్లు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏనుగు గుర్తుతో పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి సైకిల్ గుర్తుపై ముస్లింలకు చెందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం మండవరంకు చెందిన పొదలకూరి కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం గుర్తుపై, వైసీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై ముస్లింలకు చెందిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే కావలి పట్టణానికి చెందిన ముప్పసాని నరేంద్ర, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి బ్యాటరీ టార్చ్ గుర్తుపై, అల్లూరుకు చెందిన ఎల్లు శాంసన్ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఉంగరం గుర్తుపై, కావలి పట్టణం ఇందిరానగర్ కు చెందిన సభ్యుల విజయభాస్కర్ రెడ్డి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి టీవీ గుర్తుపై, కావలి పట్టణం మల్లారెడ్డి గార్డెన్ ప్రాంతానికి చెందిన అనుమలశెట్టి హరిప్రసాద్ రావు స్వతంత్ర అభ్యర్థి డైమండ్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. కావలి జనతాపేటకు చెందిన గర్రె సురేష్ బాబు స్వతంత్ర అభ్యర్థిగా బకెట్ గుర్తుపై, కావలి గాయత్రీనగర్ కు చెందిన దేవరపల్లి కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రోడ్ గుర్తుపై